హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 300 గ్రామ్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అందుకోసమే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేయాలి. లేకపోతే బటర్ యాడ్ చేసినా పర్లేదు, ఏదైనా సరే. అలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్ చేయకుండా, మరీ గట్టిగా చేయకుండా మామూలుగా పిండి కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అది నానే అంతలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీరా, ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత పిండి పెట్టుకున్నాం కదా, అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానిన తర్వాత చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. లేయర్స్ చేసుకోవాలి కాబట్టి ఎన్ని లేయర్స్ ఉంటే అంత బాగా వస్తుంది. అందుకోసం ముందుగా అన్ని చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఆ తర్వాత చపాతీలా చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. ఇలా అన్ని చపాతీ ఒక 6 to 7 వరకు చేసుకోవాలి. ఎంత లావు ఉంటే అంత క్రిస్పీగా ఉంటుంది, లేయర్స్ లాగా కనిపిస్తుంది. అందుకోసమే రౌండ్గా చేసుకోవాలి. ఒక 6 to 7 వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా. చూసారు కదా, ఇలా రౌండ్గా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మైదాపిండి తీసుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం పిండి స్మూత్గా కలపాలి. మొత్తం చాలా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంది కదా, దాంట్లో ముందుగా ఒక చపాతీ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి ఆయిల్ ఉంది కదా, అది మొత్తం ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఇంకో లేయర్ కూడా అలా యాడ్ చేసుకొని చపాతీ ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్లో ఒక 7 చపాతీస్ వరకు ఇలానే మొత్తం యాడ్ చేసుకొని మైదాపిండి ఆయిల్ ఇలానే మధ్యలో స్ప్రెడ్ చేసుకొని అన్నీ ఒక 7 చపాతీస్ ఇలా లేయర్స్ లాగా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈక్వల్గా ఉండడం కోసం సైడ్స్కి కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసి మొత్తం ఈక్వల్గా ఉంచాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 ఎగ్ పఫ్స్ వరకు రెడీ అవుతాయి. 4 వరకు చేసుకోవచ్చు ఎగ్ పఫ్స్. చూసారు కదా, ఇది మొత్తం తీసేసిన తర్వాత నైఫ్తో ఇలా మధ్యలో కట్ చేసుకొని సైడ్కి కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసి ఒక్కొక్కటి తీసుకోవాలి. ముందుగా
ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఇలా అన్నీ తీసేసి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత చపాతీ కోలతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆనియన్ స్టఫింగ్, ఇలా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మధ్యలో ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకొని హాఫ్ ఎగ్ ఇలా పెట్టుకోవాలి. ఎగ్ కట్ చేసి నైఫ్తో హాఫ్ ఎగ్ ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా పైన ఉండే లేయర్ తీసేసి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ లేయర్ మొత్తం తీసేసి ఇలా మొత్తం క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేస్తే ఏంటంటే స్టఫింగ్ బయటకు రాదు. అందుకోసమే పైన ఉండే లేయర్తో ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. ఇలా సైడ్స్వి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా సింపుల్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పైన నెయ్యి కానీ బటర్ కానీ ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో సరిపడే అన్ని ఎగ్ పఫ్స్ వేయాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత డైరెక్ట్ ముందుగా కదపకూడదు. ఒక 2 to 3 minutes అయిన తర్వాత కొంచెం తిప్పేసుకోవాలి. ఇలా చూసారు కదా, గ్రేవీ బయటకి రాదు అస్సలు. కరెక్ట్గా క్లోజ్ చేసుకుంటే గ్రేవీ బయటకి రాదు అస్సలు. ఆ తర్వాత అటు ఇటు తిప్పేసుకొని కొంచెం ఇలా కాలిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 1/2 అవర్లో రెడీ చేసుకోవచ్చు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అవ్వదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో వచ్చినప్పుడు గోల్డెన్ కలర్ తీసేయాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.